భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యా శాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక జాతపరంగా ప్రతి శనివారం కూడా అమ్మ మీ అందరికీ కూడా ఎన్నో పరిహార మార్గాలు తెలియజేస్తూ ఉంటారు, లైవ్లో అందుబాటులో ఉంటారు. మరి అమ్మతో చాలా మంది మాట్లాడాలి అని అనుకుంటూనే ఉంటారు, వీళ్ళు ఊరుతూ ఉంటారు. కానీ అంతమందికి కూడా మరి ఆ సమయం సరిపోదు, చాలా మంది కూడా మిస్ అవుతూ ఉంటారు. అలా మిస్ అవుతున్నాము లేదంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు మరి చక్కగా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అలాగే అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అమ్మ తన నివాసంలో చిక్కడపల్లిలో మరి అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని మీరు నేరుగా కలవచ్చు. లేదు ఈ లైవ్లో మాట్లాడతాము, ఈ కాసేపు మాకు సమయం సరిపోతుంది అనుకునే వాళ్ళు మీరు లైవ్లో కూడా అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, అస్సలు మీరు బాధపడని అవసరం లేదు. అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక అమ్మతో మాట్లాడాలనుకునేవారు చక్కగా కాల్ చేయండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు అలాగే భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అమ్మ, ఆ గణపతి ఆశీస్సులు మనందరిపై కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాము. ఇక అమ్మ ఈరోజు మనం టాపిక్స్ మాట్లాడుకుంటే కనుక చాలామంది ఇల్లు కట్టుకున్నాక కూడా పెళ్ళిళ్ళు చేసే అమ్మాయిలు ఉంటారు, అలాగే అబ్బాయిలు ఉంటారు. కానీ చక్కగా ఎంతో ఆనందంగా వాళ్ళ ఫంక్షన్ చేసుకోవాలనుకునే లోపు సడన్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము ఎంగేజ్మెంట్ బ్రేక్స్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు అయ్యాక వెంటనే డైవర్స్లు అవుతున్నాయి. అంటే ముఖ్యంగా ఇంటి దోషాలు ఏమన్నా ఉంటాయా, జాతకపరంగా వాళ్ళ దోషాలు ఏమన్నా ఉంటాయా, లేదంటే అమ్మాయికి అబ్బాయికి సరైన దోషం చూడకపోవడం అంటారా? వాస్తవంగా ఇలాంటివి ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. యథార్థంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఏది ఈ టాపిక్ పరంగానే ఇదే సమస్య ఏంటి, ఎంగేజ్మెంట్ అయ్యాక క్యాన్సిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్య కాలంలో గమనిస్తే. వాస్తవంగా వాళ్ళు కూడా మెంటల్లీ ఎలా ఫిక్స్ అయిపోతారంటే పోనీలే పెళ్ళైన తర్వాత బాధపడే కంటే తక్కువతో పోయిందిలే అని చెప్పేసి పాజిటివ్గానే తీసుకుంటున్నారు. కానీ దానికి కూడా 10-15 లక్షలు ఖర్చు పెడుతున్నారు, గ్రాండ్గా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే ఖర్చు విపరీతంగా పెడుతున్నారు. అవి వేస్ట్ అయిపోతాయి, వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతుంటారు. కొద్దిమంది మీరు అన్నట్టు వివాహమైన వెంటనే కూడా డిస్టర్బెన్సెస్ రావటము అనేటువంటిది కారణం ఏదైనా కావచ్చు. సరే, మనస్పర్ధల వల్ల విడిపోవటం అనేది జరుగుతున్నది. అది అలాగే మరొకటి ఏంటంటే ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లవాడు కావచ్చు, ఎవరికైనా సరే వివాహంకి పూర్వం ఇప్పుడు సొంత ఇల్లు తీసుకున్న తర్వాత ఇలా జరిగింది అంటే వాడు సైకలాజికల్గా ఇంటి ప్రభావం ఏమో అనుకుంటారు ఎక్కువ మంది. అయితే ఇల్లు అనేటువంటిది యథార్థంగా 100% వాస్తుపరంగా చూసుకుని ప్రొసీడ్ అవుతున్నారు. ఇల్లు అని కాదు, వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరిదైనా సరే అమ్మాయి కావచ్చు, మగపిల్లవాడు అబ్బాయి కావచ్చు, ఎవరిదైనా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆ తర్వాత వాడిద్దరికి మనస్ఫూర్తిగా ఇష్టమేనా, పెద్దవాళ్ళు ఏమన్నా ఫోర్స్ చేస్తే వాళ్ళ బలవంతం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వస్తుందా, ఇది కూడా కనుక్కోవటం అనేది చాలా చాలా ముఖ్యము, అవసరము. ప్రధానంగా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేనైతే యథార్థంగా తెలియజేస్తుంటా, జాతకంలో కనుక ఏదైనా డిస్టర్బెన్సెస్ అనేది ఉంటే కనబడుతుంది మనకి. ఇలా వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. లేదనంటే హింట్ ఇస్తా, అమ్మాయికి అబ్బాయికి మనస్ఫూర్తిగా వివాహం చేసుకోవడం ఇష్టమేనా, పెద్దవాళ్ళ ప్రోద్బలం వల్ల ఏమన్నా చేసుకోవాల్సి వస్తుందా, ఇలాంటివి కూడా ముందు కనుక్కోమని చెప్పి తెలియజేస్తుంటా. డిస్టర్బెన్సెస్ అనేది ఉంటే ముందు తెలియజేస్తుంది. ఎంత దోష పరిహారాలు అనేవి చేసుకుంటూ ఉన్నా జరిగేది జరగమందంటుంది శాస్త్రం. కాకపోతే మరీ ఎక్కువ సఫర్ అవ్వకుండా తక్కువతో పోతాయి అని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు మనం ఏదో కూడా అక్కర్లేదు, ఈ మధ్యకాలంలో మనం ఇంకా జరుగుతూనే ఉంది. గమనిస్తే ఈ వరదల్లో ఎంతోమంది కొట్టుకుపోయారు, చాలా బాధ అనిపిస్తుంది. అది విన్న వాళ్ళము విని అయ్యో అనుకుంటాం, కానీ ఆ కుటుంబ సభ్యుల్లో ఓ నలుగురిలో ఇద్దరు పోయి, మొన్న ఎవరో కూడా ఒకటి చెప్పారు, మన వీటిల్లో నేను చూశాను ఈ సోషల్ మీడియాలోనే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్న బాబు చూస్తుండగానే కొట్టుకుపోయారు అని చెప్పేసి బాబు మాట్లాడాడు. బాధ అనిపించింది, చాలా బాధ అనిపిస్తుంది. అవి యథార్థంగా ఏంటంటే ఈ గండాలు అనే వాటిలో జలగండము అనేది ఉంటే ఇలాంటిది ఫేస్ చేస్తారు. అయితే కొద్దిమంది ఏంటంటే పరిహారాలు చేసినంత మాత్రాన అవుతుందా, జరిగేది జరక్క మందు కదా అని అంటారు. జరిగేది జరక్క మందు, కానీ త్రుటిలో బహుశా ఎవరైనా
రక్షిస్తే కాపాడబడేవారేమో. అది కూడా అందకుండా ఫోర్స్, ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే ఎవరు కూడా హెల్ప్ చేసినా అది ఆ తాడు కావచ్చు, ఏదైనా సహాయం సపోర్ట్ పట్టుకోవటానికి కూడా ఉండదు. ఆ ప్రెషర్ అలా లాక్కుపోతుంటుంది. అంటే ఏవైనా సరే ఇవి గండాలు అని, ఇప్పుడు అగ్నిగండం అని అంటాము, జలగండం అంటాము. ఈ గండాలకు వచ్చేసరికి యథార్థంగా ఇలాంటివి ఉంటాయా అని చెప్పేసి చాలామంది కూడా వ్యక్తిగతంగా కలిసిన వాళ్ళు కూడా అడిగారు, నిజంగా అలా జరుగుతాయమ్మా అని. వాస్తవంగా జరుగుతాయి. మన దగ్గరికి ఒక క్లయింట్ ఇంత మునుపు కూడా నేను లైవ్లో తెలియజేశాను. ఒక పిల్లవాడికి నీకు జలగండం ఉందిరా జాగ్రత్త అన్న. వాడు ఇంటర్ చదువుతున్నాడు. నేను ఇంత పొడవున 6'1" 6'2" హైట్ ఉంటాడు, ఇంత పొడవు ఉంటే నాకేం కాదన్నాడు. అది చాలా తప్పు నానా అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా అది కాదు అమ్మగారు చెప్తున్నప్పుడు విను నువ్వు అని వాళ్ళ అమ్మ కూడా కోపం చేశారు. సరే విన్నాడు, చక్కగా దండం పెట్టేసి వెళ్ళాడు, ఆశీస్సులు తీసుకుని వెళ్ళాడు. పుట్టినరోజు నాడు సరే వాళ్ళ అమ్మ చెప్పిందిట, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, అమ్మగారు చెప్పారు గుర్తుంది కదా అని. పుట్టినరోజు నాడు బైక్, ఫ్రెండ్స్ బైక్, వీళ్ళని బైక్ కూడా ఇవ్వద్దన్న, వాడి జాతకరీత్యా దాన్ని ఏమంటారు గండాలు అంటే యాక్సిడెంట్ జరిగేది కూడా ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పాను. కనీసం నీకు లైసెన్స్ కూడా రాదు కదా, వాడు టీనేజ్ పిల్లవాడు. సరే వాడు ఫ్రెండ్స్ అందరితో కలిసి వాటర్ దగ్గరికి వెళ్ళాట. ఇంతకి ఎవరో పిల్లవాడు నీళ్ళలో పడిపోతుంటే వాడు ఫ్రెండ్ వాడిని కాపాడటం కోసం చెయ్యి ఇట్లా లాగితే వీడు లోపల పడిపోయాడు, ఆ లోపల పిల్లవాడు బయటకు వచ్చాట. పిల్లవాడు చనిపోయాట. ఏది పుట్టినరోజు నాడే చనిపోయాడు. వాళ్ళమ్మ ఒక 5-6 సంవత్సరాల తర్వాత కావచ్చు కలిసింది. ఒకటే కాళ్ళ మీద పడుతుంది, ఆ తల నెలకేసి కొట్టుకొని ఒకటే ఏడుస్తుంది. మీరు ఆ రోజు చెప్పారు అమ్మగారు, మీరు జలగండం ఉంది జాగ్రత్త అని చెప్పారు. నేను బాబుకి చెప్పాను, కానీ ఆ మృత్యుగండం అనేది ఆ విధంగా లాక్కుపోతుంది. ఇంట్లో అమ్మకి తెలియకుండా వెళ్ళాడు, అమ్మకి తెలిస్తే వద్దంటుంది, అందుకని చెప్పేసి వెళ్ళాడు. మరి అంతకుముందు శివుడికి అభిషేకం చేయించా, ఈ పరిహారాలు చెప్తే చేయించా అంటే చేయించలేదు అన్నది. ఇప్పుడు కొన్ని పరిహారాలు ఉంటాయి, కొన్ని ఆ సమయంలో వచ్చినవి వాళ్ళ జాతకపరంగా కొన్ని పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆ పరిహారాలు అనేది కనుక చేస్తే బహుశా బయటపడి ఉండేవాడేమో. సరే ఇంతకీ వాళ్ళ మదర్ చాలా బాధపడింది, చాలా అంటే చాలా, తల ఇలా కొట్టుకొని ఏడ్చేసింది. మీరు ఆ రోజు చెప్పారు కానీ అంత పెద్ద కొడుకు ఆ విధంగా అంటే అది చాలా బాధ. సో ఎప్పుడైనా సరే నాన్న ఇది నమ్మచ్చా అని చెప్పేసి చాలా మందికి కూడా ఒక సందేహం ఉంటుంది. శాస్త్రము అని అంటేనే వాస్తవంగా శాసించేదాన్ని శాస్త్రము అంటారు. నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యి, నువ్వు ఇటు దిశగా నడు, అటువైపు వెళ్ళు, ఇలాంటివి కొన్ని, నీ ఇష్టదైవం ఇది ఈ పూజ చెయ్యి, ప్రతి శనివారం ఇలా చెయ్యి, సోమవారం ఇలా చెయ్యి, కొన్ని సూచనలు అనేవి తెలియచేయడం జరుగుతుంది. అవి యథార్థంగా గనక చక్కగా పాటిస్తే తప్పనిసరిగా ఎంత భయంకరమైన గండ నుంచైనా బయటపడతారు. వాళ్ళు బయటపడే ఛాన్సెస్ ఉంటాయి, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతకీ మనకి టాపిక్ అది. ఇది వివాహం జరిగిన తర్వాత మరి ఎందుకు ఇలా జరుగుతోంది, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేదు అని అంటే వివాహము కాస్త ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు విడిపోవటము అనేది కావచ్చు, వివాహానంతరము, ఇలాంటివి చాలామంది కూడా కలిశారు. ఈ మధ్యకాలంలో భయపడుతున్నారు, ఎక్కువ మంది కూడా భయపడుతూనే ఉన్నారు. ఫస్ట్ ఆ ఫోబియా, భయం అనేది పోవాలి. మా వాళ్ళకి అలా జరిగింది కదా కాబట్టి నాకు కూడా అలా అవుతుంది అని భయం వేసి కూడా కొంతమంది ఆడపిల్లలు వివాహం వద్దంటున్నారట, అలా కూడా కలిసిన వాడు ఉన్నారు. ఆ ఫోబియా అనేది ఉండకూడదు. అయితే ఓర్పు సహనము అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాస్తుపరంగా కూడా అనేది గృహంలో కూడా శుభాది కార్యక్రమాలు జరిగే యోగం ఆ ఇంటికి ఉండాలి. అందుకని చెప్పేసి ఎన్నెన్నో దైవిక వస్తువులు అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను. మత్స్యయంత్రము అనేది నార్మల్గా మత్స్యయంత్రం మార్కెట్లో దొరికేది పెట్టుకుంటే మరి ఏమీ వర్కౌట్ అవ్వలేదమ్మా, అమ్మగారు మీ చేతి మించి తీసుకెళ్ళింది బాగుంది అని అంటారు. వాటికి ఎంతో శక్తి ధారపోయటం అని అంటారు. అభిషేకాలు చేయటం కావచ్చు, హోమాది కార్యక్రమాలు చేయటము, ఈ విధంగా ఏమవుతుందంటే మరి జపాలు కూడా ఎప్పుడు గ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి నిరంతరం కూడా మాకు ఆఫీసులో. సో ఇలాంటివంతా కూడా శక్తి ధారపోయటం వలన ఆ దైవిక వస్తువు అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది. యథార్థంగా ప్రతి వస్తువు కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, చాలా బాగా వివరించారు. ఇక మిగతా వివరంలోకి వెళ్లే ముందు ఒకసారి మీ పర్యటనలో భాగంగా 22వ తారీఖు వివరాలు వివరిస్తారా? తప్పకుండా. ఈ నెల 22వ తారీఖు ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను. తిరుపతి ప్రాంతం వాళ్ళు కావచ్చు, సమీప ప్రాంతంలోని వాళ్ళు కావచ్చు, వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా మరి ఆ ప్రదేశము కనుక్కొని అక్కడికి వచ్చి దైవిక వస్తువులు కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది కూడా కాల్ చేశారు. ఇప్పటికే నెల్లూరు నుంచి కూడా ఎక్కువ కాల్స్ వచ్చాయి. కాకపోతే నెల్లూరు అనేది స్పెషల్గా పెట్టడం కుదరదు. మరి నెల్లూరు వాళ్ళు కావచ్చు, ఆ సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు,
తిరుపతి వచ్చి కలిసి మీకు ఏదైనా సమస్య ఉంది అని అంటే చక్కని పరిష్కారము అనేది తెలుసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే దైవిక వస్తువులు కూడా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నెల 22వ తారీఖు ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను. ఓకే, మరి అమ్మ మాటల్లో విన్నారు కదా, చక్కగా 22వ తారీఖు మరి చక్కటి అవకాశం కల్పిస్తున్నారు అమ్మ. మరి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఎవరైనా సరే చాలా రోజులకు అమ్మ తిరుపతి పర్యటనలో ఉన్నారు కాబట్టి అమ్మని కలవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా నేరుగా కలవచ్చు. ఇక మనం చాలా రోజుల నుండి మాట్లాడుకుంటున్నాము కాంబో ప్యాక్ అలాగే వారాహి కిట్ గురించి. సో ఇండివిజువల్గా తీసుకుంటే కొంచెం ఎలాగో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, చాలామంది కూడా అఫోర్డ్ చేయలేకపోవచ్చు. కానీ అమ్మ మీ అందరినీ దృష్టిలో ఉంచుకొని కాంబో ప్యాక్ అలాగే వరాహి కిట్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు కూడా స్వీకరించవచ్చు. ఒకసారి ఆ కాంబో ప్యాక్ గురించి కూడా మనం మాట్లాడదాం. మా కాంబో ప్యాక్ ఇంకా ఉందంటే తిరుపతి పర్యటన ఉన్నది కాబట్టి అక్కడ వరకు ఏదో రూపాయన అలా కొనసాగటం అనేది జరుగుతున్నది. అంటే మళ్ళీ నవరాత్రులు వచ్చేప్పుడు గణేష్ నవరాత్రులు వచ్చి తీసుకుంటారు. మనకి గణపతి నవరాత్రులు కావచ్చు, తర్వాత శరణ్ కావచ్చు. సో మరి కాంబో ప్యాక్ ఆఫర్ అనేది ఉంది నాన్న. బహుశా మాక్సిమం పీపుల్కి సుపరిచయమే. ఇక దాని నుంచి వ్యక్తిగతంగా ఇలా చెప్పుకుంటూ పెడితే మనకి సమయం కూడా ఉండేది తక్కువ. సో కాంబో ప్యాక్ ఆఫర్లో 5 వస్తువులు అనేవి వస్తాయి. శ్రీచక్రము, శక్తి కంకణము, ఆకర్షణ శిల, అదృష్ట ఐశ్వర్య కవచాలు, అలాగే మత్స్య యంత్రము. ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. ఇవి కాకుండా సపరేట్గా సర్వసిద్ధి మాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. అది ఏదైనా సరే ఎవరికైనా చెడు వ్యసనాలు అనేవి ఉంటే అవి కూడా నెమ్మదిగా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది చాలామంది కూడా తెలియచేస్తారు. అది వేసిన తర్వాత మంచి డిఫరెన్స్ వచ్చిందమ్మా అని సర్వసిద్ధి మాల. అలాగే ఇవేనే కాకుండా అనేక దైవిక వస్తువులు అనేవి కూడా ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్లో రాణించాలంటే ఎడ్యుకేషన్ లాకెట్ అని చెప్పేసి అందజేస్తూ ఉంటాను. అంటే చదువులో రాణించడం అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే చదువే. అలాంటి చదువు మనని అంటిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నాన్న. ఆ ఎడ్యుకేషన్ లాకెట్ ధరించిన తర్వాత పిల్లలు వాడంతటా వాడుగా చదువులో రాణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవి కాక అనేక దైవిక వస్తువులు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ దైవిక వస్తువులు అనేటువంటివి జాతకపరంగా వ్యక్తిగత జాతకము అనేది పరిశీలన చేసిన తర్వాత అందచేయటము అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి కాంబో ప్యాక్ గురించి విన్నారు కదా, 5 వస్తువుల్లో భాగంగా మరి ఇండివిజువల్గా కొనాలనుకునే వాళ్ళు కొనవచ్చు. లేదంటే కాంబో ఆఫర్లో మనకు గణపతి నవరాత్రులు అలాగే అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి. ఈ చక్కటి ఆఫర్ని కూడా మీరు సద్వినియోగపరచుకోగలరు. అమ్మ తర్వాత వారాహి కిట్, ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి కాబట్టి ఒక్కసారి వాటి గురించి. వరాహి యంత్రం కిట్ అని చెప్పేసి ఈ మధ్యకాలంగా అందచేయటం అనేది జరుగుతుంది. చాలామంది కూడా యథార్థంగా తెలియజేశారు, ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. మరి నాకు ఈ మధ్యకాలంలోనే చాలామంది కూడా కాల్ చేసి చెప్పారట, మా పిల్లలు చెప్తుంటారు. అంటే మా పాప పెళ్లి కుదిరింది, బాబు పెళ్లి కుదిరింది, ఇలా ఎక్కువ మంది తెలియజేశారు. యథార్థంగా చాలామంది కూడా తెలియజేశారు. అయితే ఎప్పుడూ తెలియజేస్తుంటే వ్యక్తిగతంగా వచ్చినప్పుడు కాల్ చేసి మా వాళ్ళకి చెప్పండి చాలు, మా వాళ్ళు నాకు తెలియజేస్తారు అని చెప్పేసి అలా నాకు చాలా కాల్స్ వచ్చాయి. మరి అప్రోచ్ అయిన తర్వాత వారాహి యంత్రం కిట్ కావచ్చు, కాంబో ప్యాక్ కావచ్చు, వ్యక్తిగత జాతక పరిశీలన చేసిన తర్వాత కొన్ని లాకెట్స్ కట్టడం అనేది కూడా జరుగుతుంది. లేదా వాళ్ళ జాతకపరంగా ఏదైనా సరే గ్రహ దోషాలు ఉన్నాయంటే గ్రహ జపాలు చేయటమా, లేదనంటే వాటికి జాతకపరంగా పరిష్కారం ఏమి అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది కూడా సూచన చేసి వాళ్ళతోటే చేయించడం అనేది కూడా జరుగుతాయి. కొన్ని పరిహారాలు ఎవరికిగా వాళ్ళే చేయాలి నాన్న. సో వాళ్ళతోటే పరిహారాలు అనేది కూడా మీరు ఈ పరిహారాలు చేయండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటారు. అవి చేసిన తర్వాత ఎక్కువ మంది కూడా సక్సెస్ అయ్యామమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది తెలియజేస్తున్నారు. వారాహి యంత్రం కిట్ అనేటువంటిది ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటిది. ఆ యంత్రం పైన 4 రకాల మణులు అనేది పొదగబడి ఉంటుంది. అలాగే మధ్యలో కూడా ఒక వస్తువు ఉంటుంది దృష్టిదోష నివారణకు. అది చక్కగా పూజా మందిరంలో పొందుపరచాలి. ఎలా పెట్టాలి ఏంటనేది కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా నేను కానీ మా వాళ్ళు కానీ ఎవరేమైనా తెలియజేస్తాము. ఓకే అమ్మా, చాలామందికి కూడా ఫినాన్షియల్లీ చాలా బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అప్పులు చేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అది కొత్త గొప్ప అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నప్పుడు ఈ రెండు చేసినప్పుడు తప్పకుండా అప్పు చేయాల్సిందే. కానీ చేసిన తర్వాత ఇప్పుడున్న ఖర్చుల రీత్యా ఆ అప్పులు చెల్లించలేక చాలా మంది ఫినాన్షియల్లీ బాధపడుతూ ఉంటారు, చాలా లాస్లో కూడా ఉంటారు. సో అవన్నీ గట్టెక్కాలంటే ఏం చేయాలంటారు? వీటన్నిటికీ కూడా చక్కని పరిష్కారము మనకి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఉపయోగపెట్టుకోవడం కూడా చాలా మంచిది. గణపతి నవరాత్రుల్లో ఇప్పుడు ఫైనాన్షియల్గా పికప్ అవ్వాలి అన్నా, అలాగే చక్కని ఆరోగ్యం పొందాలి అన్నా,
సొంత ఇల్లు కట్టించుకోవాలి అని అనుకున్నా, మంచి ఉద్యోగం పొందాలి అన్నా, విదేశీ యోగం కోసం అంటే ఆ యోగము అనేటువంటిది సంప్రాప్తించుకోవటం కోసము చేసేటువంటి ప్రయత్నము సఫలీకృతం అవ్వటం కోసం విషయంగా కావచ్చు, అసలు ఈ బాధలు, ఈ దారిద్ర్యము, ఈ దౌర్భాగ్యము నా వల్ల కావట్లేదు, ఆర్థిక బాధలు అని చెప్పేసి ఎక్కువ మంది మానసికంగా చితికిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కావచ్చు, చక్కగా ఈ గణపతి నవరాత్రుల్లో మీరు ఉపయోగపెట్టుకునేలా తెలియచేస్తానా ఒక అమ్మగా. అది చక్కగా మీరందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు. సాధారణంగా గణపతిని అనేది మరి మట్టి గణపతినే మనము ఎప్పుడు కూడా పూజిద్దాము అని చెప్పేసి మనకి కూడా ఈ అవేర్నెస్ కూడా పెరిగింది పబ్లిక్లో కూడా. మట్టి గణపతి అనేది పెట్టడము, పూజించడము. ఆ తర్వాత సరే ఆ రోజు ఎవరిళ్ళలో వాళ్ళు చక్కగా యథాప్రకారం చాలా వాళ్ళ శక్తి కొద్దీ చేస్తారు. బయట మంటపాలు ఉంటూ ఉంటాయి. ఆ మంటపాల్లో కూడా మీరు ఆ రోజు నుంచి శనివారం నుంచి కూడా నేను చెప్పినట్టుగా నైవేద్యాలు అనేది అక్కడ అందించడానికి ప్రయత్నం చేయండి. ఆ నైవేద్యం అనేది అక్కడ ఉంచి అది నైవేద్యం పెట్టిన తర్వాత ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని వితరణ చేయాలి. మనం ఎప్పుడు సహజంగా ఉన్నంతలో రకరకాలు వండుకుంటాము, తింటాము, కానీ 10 మందికి పెట్టేది అనేటువంటిది పుణ్య ఫలితము అనేది ఇమ్మీడియట్గా వస్తుంది. ఎంతో వెయిట్ చేయక్కర్లేదు. శనివారం నాడు సరే ఆ రోజు మీ గృహంలో మీరు చేసుకుంటారు, అలసిపోతారు కొద్దిమంది, లేదా ఆ గణపతి నవరాత్రుల్లో మరి ప్రధానంగా మొదటి రోజున చక్కగా శక్తి కొద్దీ చేస్తారు. ముఖ్యంగా తెలియజేసేది ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని ఎక్కువసార్లు లక్షల కొద్ది అక్షర లక్షలు అంటారు. ఈ నవరాత్రుల్లో అది చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మరి శనివారం నాడు మీ శక్తి కొద్దీ నైవేద్యం అనేది సమర్పించండి. ఉండ్రాళ్ళు కావచ్చు, అలాగే అటుకులు బెల్లం కావచ్చు, లడ్డూలు కావచ్చు, మీ శక్తి కొద్దీ ఏదైనా సరే బయట మంటపాల్లో అది నైవేద్యం పెట్టించి ప్రసాదం మీ స్వహస్తాలతో మీరు పంచిపెట్టండి. అలాగే రెండవ రోజు ఆదివారం నాడు గోధుమ పిండితో చేసినటువంటి పదార్థము ఏదైనా సరే, అది పూరీలు కావచ్చు, లేదా గోధుమ రవ్వతో కూడా ప్రసాదంగా చక్కగా మనకి అన్నవరంలో ప్రసాదం ఏ విధంగా లభ్యమవుతుందో ఆ విధంగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది పాకం పట్టేసి ఆ గోధుమ రవ్వని వేయటము, కాస్త నెయ్యి వేయటము, ఇలా చేసి గోధుమతో సంబంధించిన అంటే గోధుమని వినియోగించడం ఇంపార్టెంట్. అక్కడ సూర్య భగవానుడికి మనం దృష్టిలో ఉంచుకొని అంటే చక్కని ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. అలాగే అష్టైశ్వర్యాలు ఇంపార్టెంట్. గోధుమతోటి చేసినటువంటి పదార్థము పూరీలు కావచ్చు, లేదు అని అంటే ఇలా తీపి పదార్థం కావచ్చు, అది నైవేద్యం పెట్టండి. ఎక్కువ మందికి ప్రసాద వితరణాన్ని చేయండి మీ సమీపంలో ఉన్న మంటపాల్లో చేసి. అలాగే సోమవారం నాడు బియ్యంతో చేసినటువంటి పదార్థము, అది ఉండ్రాళ్ళు కావచ్చు, పులిహోర కావచ్చు, అలా చక్కగా చేయండి. నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచిపెట్టండి. మంగళవారం నాడు కూడా చక్కగా మీరు పులిహోర అనేది చేయటము, అది నిమ్మకాయ పులిహోర కావచ్చు, మామిడికాయ కావచ్చు, చింతపండు పులిహోర కావచ్చు, ఏదైనా మంగళవారం నాడు తప్పనిసరిగా పులిహోర అనేది చేసి నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ప్రసాద వితరణ చేయండి. బుధవారం రోజున పెసలు ఉంటాయి. ఆ పెసలు ఉదయం పూట నానబెట్టి, ఎలాగో సాయంత్రం పూటనే కాబట్టి మనము ప్రసాదం ప్రిపేర్ చేసేది, అది పెసర గుగ్గిళ్ళు అని చెప్పేసి చేస్తాము. అవి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టి తాలింపు వేయటము, ఆ చక్కగా గణపతి దగ్గరకు ఒక క్యాన్లో తీసుకొని వెళ్ళి నైవేద్యం పెట్టించి ఎక్కువ మందికి మీ చేతి మీదుగా ప్రసాదాన్ని పంచండి నాన్న. గురువారం నాడు ఇదే సేమ్ ప్రాసెస్. శనగలు అనేవి కూడా సేమ్ ఇలాగే నానబెట్టడం, మళ్ళీ ఒకసారి ఉడకబెట్టి అది గుగ్గిళ్ళు చేయటం అని అంటారు, తాలింపు చేయటము, అది చాలా చాలా మంచిది. గురు బలం పెరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రహాలను దృష్టిలో పెట్టుకొని మీరు చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. శుక్రవారం నాడు బొబ్బర్లు అని ఉంటాయి, అలచందలు అని అంటారు, అవి చేయడం చాలా చాలా మంచిది. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. శనివారం మీ శక్తి ఉంది, స్తోమత ఉంది, మేము చేయగలము అనుకుంటారా, గారెలు చేసి పంచిపెట్టండి. శనివారం నాడు మినప్పప్పుతో చేసినటువంటిది, అది పొట్టి మినపప్పు కావచ్చు, చాయ్ మినపప్పు కావచ్చు అంటారు, అది ఆ గారెలు అనేవి చేసి చక్కగా అవి గణపతికి నైవేద్యం పెట్టించి ప్రసాద వితరణ అనేది చేయండి. ప్రసాదం పంచినటువంటి మీకు ఎంతైతే పుణ్య ఫలితం ఉంటుందో ప్రసాదాన్ని పుచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా అంతే చక్కని ఫలితము అనేది సంప్రాప్తిస్తుంది. అందుకే ప్రసాదాన్ని అడిగి మరీ తీసుకుంటారు. అందులో అంతరార్థం అది. వాడు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ఉన్నవాళ్ళైనా ప్రసాదము తీర్థం విషయానికి వచ్చేసరికి అడిగి తీసుకుంటారు. సో ఈ విధంగా ఏంటంటే మనం వినియోగించటము, సమయము సందర్భము అనేది వచ్చింది కాబట్టి తెలియచేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి కూడా ఇవి ఎక్కువగా తెలియచేస్తుండేదాన్ని. అవి చేసిన తర్వాత
మంచి ఫలితం అనేది కూడా పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. లడ్డు వేలం పాట పాడతారు కదా, అప్పుడు కూడా వీరినంత వరకు కూడా లడ్డూని కలెక్ట్ చేసుకోవడం అంటే పాట పాడి తీసుకోవడం అనేది కూడా మంచిది. ఓకే. కాకపోతే శక్తి కొద్దీ ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే గ్రూప్ కొంతమంది కలిసి కూడా పాట పాడి షేర్ చేసుకుంటారు. అది కూడా మంచి పద్ధతే. ఎందుకనంటే అన్ని రోజులు కూడా చక్కగా దానికి పూజా ప్రాసెస్ అనేది చేయటం వలన ఒక శక్తి అనేది తీసుకుంటుంది. లడ్డూకి ఒక శక్తి, ఒక పవర్ అనేది వస్తుంది. సో అది అంత అత్యద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఆ ప్రసాదము అనేది కొంచెం నాలుగుకి తగిలా చాలు, కొంచెంగా అయినా సరే ఎక్కువ మందికి పంచటము అనేది చాలా మంచిది. ఎవరు పాట పాడినా సరే ఎక్కువ మందికి ప్రసాదాన్ని పంచాలి. వాళ్ళు తీసుకొని మరి కొంతమంది ప్రసాదం పంచటం వలన పుణ్య ఫలితముతో పాటుగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న. ఆ విధంగా ఏంటంటే మరి ఈరోజు వినాయక చవితి రోజు సందర్భంగా తెలియచేసేది, ఇప్పుడు జనరల్గా గణపతి దగ్గరికి వెళతారు, చక్కగా మంటపాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు ఎక్కువ మంది కూడా, స్టూడెంట్స్ ప్రధానంగా. వాస్తవంగా అలా చేయడం చాలా మంచిది. మళ్ళీ గణపతి నవరాత్రులు వచ్చేసరికి ఒక శుభవార్త తెలియజేస్తారు వాళ్ళు, డెఫినెట్గా ఒక శుభవార్త తెలియజేస్తారు. అలా ఏంటంటే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వాళ్ళ వీధిలో ఉన్నటువంటి ఆ మంటపంలో గనక శక్తి కొద్దీ సర్వీస్ చేయటము అని అంటారు. ప్రసాదాలు పంచటం విషయం కావచ్చు, ఏదైనా ఒక షేరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే వారి శక్తి కొద్దీ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే అమ్మా, బాగా వివరించారు. నవరాత్రుల కోసం ఏం చేస్తే మనం అనుకున్నవి సాధిస్తాము. ఇక చివరిగా మేమందరం ఎదురు చూసే మంచి మాటలో భాగంగా ఏం చెప్తారు? తప్పకుండా ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట, మరి ఈ మంచి మాట అనేటువంటిది మరి గణపతి నవరాత్రులు కాబట్టి ప్రతి శనివారం కూడా మనం మాట్లాడుకుంటుంటాము. మరి గణపతి నవరాత్రులు ఈరోజు వినాయక చవితి రోజు మరి అనుకోకుండా మనది ఈ లైవ్ కార్యక్రమం అనేది కూడా రావటం కూడా అదృష్టంగా భావించి, అలాగే GSITASARMA సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంది, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఎన్నెన్నో మంచి మాటలు అనేవి వినవచ్చు. విని ఆచరించి అత్యద్భుతమైన ఫలితాలు పొందామమ్మగారు అని చెప్పి ఎంతోమంది తెలియచేశారు. అలాగే మరి ఈరోజు గణపతి మరి వినాయక చవితి సందర్భంగా తెలియచేసేది గణపతి నవరాత్రులు అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబట్టి చక్కగా ఎవరి ఇళ్లలో వాళ్ళు మరి గణపతి పూజ విధానము అనేది చక్కగా చేసుకుంటారు. సాయంత్రం పూట మంటపాల్లో చేయటం అనేది ఉంటుంది. ఆ తర్వాత ప్రసాదము అనేటువంటిది కూడా ఇంతకు ముందు కూడా నేను తెలియజేశాను. చక్కగా ప్రసాదాన్ని పంచటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న. ఈరోజు సర్వీస్ చేయటము అని అంటారు. అంత చక్కగా ఎంత సర్వీస్ చేస్తే అంత మంచిది గణపతికి. ఆ విధంగా చేయటము చాలా చాలా మంచిది. అలాగే ఇంకా అధికంగా కలిసి రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. దాన్ని చక్కగా రావి చెట్టు మొదటిలో కాస్త పాలల్లో పంచదార వేసి, పచ్చిపాలలోనే పంచదార వేసి రావి చెట్టు మొదట్లో మీరు పోసి రండి చాలు. ఈ విధంగా చేశారు అనంటే అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఆర్థికంగా. అలాగే ఈ నెల 22వ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను. ఓకే అమ్మ, మరి వినాయక చవితి సందర్భంగా ఈనాటి కార్యక్రమంలో అమ్మ మాటల్లో చాలా చాలా అద్భుతమైన విషయాలు విన్నాము. అలాగే ఈ నవరాత్రుల్లో కూడా మీ అందరూ ఏం చేస్తే మరి సత్ఫలితాలు కలుగుతాయో అమ్మ మాటల్లో విన్నాము. చక్కటి పరిహారాలు కూడా విన్నాం కాబట్టి అవి పాటించే ప్రయత్నం చేయండి. అమ్మ, మీకు ధన్యవాదాలు. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా, ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమము. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ